ఏహే అయినా మన బతుకులకి ఏసీ అవసరమా అని చెప్పు. మీ ఆయన ఫోన్ చేసి అద్దని చెప్పు. ఫోన్ చేసి చెప్తాను. నీ బతుకు అవసరం లేదు కానీ నా బతుకు అవసరమే. ఆయన చిట్టి పైసలు కట్టమంటేనే కట్టశాత కాలే నీకు. ఏసీ ఎట్లా కొంటానే నువ్వు? ఆ చిట్టి పైసలు ఆపే ఏసీ కొనేది. నీతో నాకేంది? నువ్వు ఏమైనా ఏసీ కొనుక్కో, ఇంకేమైనా పెట్టుకో, లేకపోతే మొత్తం తీసుకొచ్చి దీనిలో పెట్టుకో. నాకెందుకు? ఇది రియలైజేషన్. సరే గాని ఇప్పుడు నువ్వు ఏసీ కొనుక్కుంటావు కదనే, మరి కూలర్ ఎందుకే? నాకు ఇయ్యొచ్చు కదా. ఏంది నీకు ఇచ్చేది? ఏసీ మాకు, ఈ కూలరు మా బర్రెలకు పెడతా. బర్లకా? ఎందుకు? వాటికి కూలర్ గాలి తాకితే గిన్నెని పాలు ఎక్కువ ఇస్తాయని గంతే. ఏం వాడకమయ్యా. సరే గాని పోయిగా దిష్టి తాకుతుంది లేకపోతే. ఇక అక్క ఈ కాడ నుంచి నన్ను ఏసీ పింకీ అనే విలువ, సరేనా? ఈ పాష్ మొక్కందాని ఏసీ పింకీ అని విలువాలన్నట.